కంచిలి అనే గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. రమేష్ కి ఎవరూ లేరు. అతను ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు, అయ్య బాబోయ్, చచ్చాన్రా దేవుడా. అయ్యో బామ్మ, చూసుకోలేదు. ఏదో ఫ్రెండ్స్ తో కాల్లో మాట్లాడుతూ గుద్దేశాను, క్షమించండి బామ్మ. ఏంటి, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే వెనక ముందు చూసుకోవా? నా కాలు విరిగినట్టుంది. ఈ వయస్సులో విరిగిన కాలుతో నా పని ఎలా చేసుకుంటారా బడుద్దాయ్? ఏంటి బడుద్దాయినా? నా కర్మ, ఏమన్నా భరించక తప్పదు. సరే కాని దెబ్బలేమైనా తగిలాయా బామ్మ? కాలు విరిగిపోయిందని నేను బాధపడుతూ ఉంటే దెబ్బలు తగిలాయా అని అంత నిదానంగా అడుగుతావేంట్రా నెల తక్కువ వెదవా? అమ్మో నా కాలు, నా కాలు. ఆ దిక్కుమాలిన ఫోన్ చూస్తూ నన్ను అమాంతం గుద్దేశాడ్రా దేవుడా. దీంతో అటుగా వెళ్తున్న వారందరూ అక్కడికి చేరుతారు. ఏం బాబు, ఏం జరిగింది? ఆ ముసలావిడేంటి అంతలా బాధపడుతుంది? బామ్మ, ఏమైంది? అదా బాబు, అయ్యో అదేం లేదండి. ఈమె మా బామ్మే. ఈవిడ ఎప్పుడు ఇంతే, నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇది మాకు మామూలే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. ఏంటి, నేను నీకు నాన్నమ్మనా? అంతలో నోరు తెరవకే బామ్మ, నోరు ముయ్యవమ్మా. వీరు విన్నారంటే నన్ను చంపినా చంపేస్తారు. దయచేసి ఊరుకో బామ్మ. సరేలే, పిలవనులే. సరే పద, దెబ్బలు తగలాయి అంటున్నావుగా, పక్కనే హాస్పిటల్ ఉంది, వెళ్దాం. కాలు బాగా వాచింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి. వయస్సు మీద పడుతుంది కదా, ఎక్కువ పని చేయనివ్వకండి. మళ్ళీ నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సరే డాక్టర్ గారు. బామ్మ వెళదాం పద. సరే బామ్మ, మీ ఇల్లు ఎక్కడో చెప్పావంటే అక్కడే దించి మీ వాళ్ళకి డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడమని చెప్పి వస్తాను. అసలే నాకు చాలా పనులు ఉన్నాయి. అదేంటి మనవడా, నన్ను ఇల్లు ఎక్కడా ఉంది అని అడుగుతావేంటిరా? నా ఇల్లు నీ ఇల్లు కాదా? నీ ఇల్లు నా ఇల్లు కాదా? మన ఇంటికే పోదాం పదా. ఏంటి మన ఇల్లా? మన ఇల్లే, పోదాం పదరా. ఎక్కువసేపు నిలబడలేను, కాలు అసలే నొప్పులు. అదే బామ్మ, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. నేను మిమ్మల్ని అక్కడ వదిలి మా ఇంటికి వెళ్ళిపోవాలిగా. అదేంటిరా, నువ్వు నా మనవడివి కదా, మరి నీ ఇల్లు నా ఇల్లేగా. అరిగిపోయిన టేప్ రికార్డులాగా చెప్పిన మాటనే పదే పదే చెప్పకండి. మర్యాదగా మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నాకు అసలే సమయం లేదు. నన్ను విసిగించకండి. వయసులో పెద్దవారు మీరు. ఇలా నాతో ఆడుకోవడం మీకు సరికాదు. నాకు చాలా పనులున్నాయి. అలా అంటావేంట్రా? ఇలా ఆసుపత్రికి తీసుకొచ్చి ఇలా ఆట పట్టిస్తావేంట్రా నాయన? పదరా మన ఇంటికి వెళదాం. నువ్వెక్కడ తగిలావే నాకు? కాళ్ళు ముళ్ళులాగా అనుకోకుండా గుద్దిన పాపానికి ఎంతలా విసిగిస్తున్నావు? దయచేసి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, ఏమైందమ్మా? చూడండి అమ్మా, ఆసుపత్రిని తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి వెళదామంటే మీ ఇల్లు ఎక్కడో చెప్పమని ఆట పట్టిస్తున్నాడు. ఏం బాబు, వయసులో పెద్దవిణ్ణి అలా విసిగించొచ్చా? అసలే ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఇంటికి తీసుకుని వెళ్ళు. అలా కాదండి, ఈవిడెవరో నాకు తెలియదు. అవునా, ఆవిడెవరో నీకు తెలీదా? అలాంటప్పుడు ఆవిడనెలా ఆసుపత్రికి తీసుకొని వచ్చావు? మర్యాదగా ఇంటికి తీసుకుని వెళ్ళు, లేదనుకో పోలీసుని పిలవాల్సి వస్తుంది. వద్దులే అమ్మా, పాపం చిన్నపిల్లాడు, తెలియక ఏదో తప్పు చేశాడులే. అంత దానికే పోలీసుల దాకా ఎందుకులే అమ్మా. రే మనవడా, పదరా, నా మాట వినరా. ఇంటికి వెళ్ళాక కావాలంటే నీ అల్లరంతా చేతు. ఎందుకులే, ఇప్పుడు నేను ఏదైనా ఎక్కువ చేస్తే ఇక్కడే అందరూ నన్ను తన్నేలా ఉన్నారు. వీటిని చూస్తుంటే అందరినీ పిలిచి మరీ తన్నించేలా ఉంది. మనవడా, వెళదామా? ఏం ఆలోచిస్తున్నావురా తెంగర సన్నాసి? అవును బామ్మ, నా పేరేంటో చెప్పు. నేను నీ మనవడినే కదా. దొరికింది ముసల్ది. చెప్పు, నా పేరేంటో. అలా ఎలా చెప్తానురా, నాకు సిగ్గు వేస్తుంది. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ సిగ్గుతో ముగ్గులు వేసింది చాలులే కానీ నా పేరేంటో చెప్పు తల్లి. నీకు ఎంతో ప్రేమగా మా ఆయన పేరు పెట్టుకున్నానురా. అతని పేరు నేను ఎలా చెప్పగలనురా? నాకు సిగ్గు బాబు. ఆ సిగ్గు చూడలేకే కదా తాతయ్య పైకి పోయాడు. నీకే మాయ రోగం రా. నిక్షేపంలా ఇంటిలో ఉన్న మనిషిని చనిపోయాడు అంటావా? నీ జమ్మడిపోను. చూసావా అమ్మా, ఎంతగా తెగించాడో. వీడిని మీరు భయపెట్టారు అని ఇంటికి తీసుకువెళ్ళినా మళ్ళీ ఎక్కడో వదిలేస్తాడేమో అని భయంగా ఉంది. మీరు నాతో రండమ్మా ఇంటి వరకు. సరేనమ్మా, మీరు పదండి. ఏం బాబు,
చూసిన చాలే గాని పద పద. నా సంగతి అసలే తెలియదు నీకు. ఎక్కువ తక్కువ చేసావనుకో కాలు చేతులు విరిచి చేతిలో పెడతాను. జాగ్రత్త. ఈ సూరం అంటే ఏమనుకున్నావేంటి? వద్దులేండి, పదండి. పద బామ్మ, మన ఇంటికే వెళదాం. పద. ముసలిది ఎంత బాగా నటిస్తుందో, మహానటి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరమైనా లేకపోతే ఈ పిల్లాడు ఏదైనా చేసినా ఆ ఆసుపత్రి దగ్గరికే వచ్చేయండి. నేను అక్కడే ఉంటాను. ఇదిగో బాబు, బామ్మ జాగ్రత్త. నేను వెళ్ళిపోతాను కదా అని ఆవిడని వదిలేసినావా? అప్పుడు చెప్తాను నీ సంగతి. చూసింది చాలులే, పద లోపలికి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేశానురా అంతలా సిరాకు పడుతున్నావు? ఇలా కొంత సమయం గడిచింది. అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఒంటికాయ సొంటి బద్దవా? అవును, అవ్వలేదు. ఏం, నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఊరుకోరా నాయన, అంతా మీ తాత పోలికే. ఎప్పుడు సరసాలాడుతూ ఉంటావు. వేళపాల ఉండనక్కర్లేదా? సరసమాడడానికి నువ్వేమైనా 16 ఏళ్ల పడుచు పిల్లవా? 60 ఏళ్ల ముసలిదానివి. ఇప్పుడు నా వయసు గురించి ఎందుకు లేరా నీకు? నాకేమైనా పెళ్లి సంబంధాలు చూడాలా ఏంటి? ఎంతకీ వండేది ఏమైనా ఉందా లేదా? నేను ఉండేది ఒక్కడనే. నేను అనాథని. అందుకే బయట నుండి తెచ్చుకుని తినడమే. ఇంకోసారి అనాథ అన్నావంటే దవడ పళ్ళు రాలుతాయి వేదవా. నేను ఇప్పుడు ఏమన్నాను? నాకెవరూ లేరు అన్నాను. ఎవరూ లేకపోవడం ఏంటిరా? నీకు నేను లేను. మన గురించి పట్టించుకునే వాళ్ళు లేకపోతే అనాథలం కాదు. మన మనస్సులో ఉన్న మాట చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలా అనే సందేహం కలుగుతుంది చూడు. వాళ్ళురా నిజమైన అనాథలు. వెళ్ళి సరుకులు తీసుకునిరా, వంట చేస్తాను. సరే బామ్మ. అరే మనవడా, ఎంతకీ నీ పేరేమిట్రా? మీ ఆయన పేరే కదా, గుర్తులేదా బామ్మ? సరేలేరా బడుద్దాయి, చెప్పరా. నా పేరు రమేష్ బామ్మ. రమేష్, చాలా చక్కగా ఉందిరా నీ పేరు. సరే, తొందరగా వెళ్ళి సరుకులన్నీ తీసుకునిరా, ఆకలి దంచేస్తుంది. సరే బామ్మ, చీటికలో తెచ్చేస్తా. ఇలా కొంత సమయం గడిచింది. రే మనవడా, వంట అయిపోయిందిరా, తిని చెప్పు ఎలా ఉందో. ఏంటి బామ్మ, ఈ వంటలన్నీ నువ్వు చేసావా? ఇన్ని వంటలు, అది కూడా గంటలో చేసావా? వాసనకే నోరు ఊరిపోతుంది. ఇలా కొంత సమయం గడిచింది. థ్యాంక్స్ బామ్మ. ఎందుకురా? ఇన్నాళ్ళు అనాథనవ్వడం వలన ఇంటి వంట అంటే ఏంటో తెలియదు. ఇన్నాళ్ళు హాస్టల్స్లో పెరిగాను. నాకు ఇంతలా ఎవరూ కొసరి అన్నం వడ్డించలేదు. నాకు నా వాళ్ళు ఉంటే ఇలానే వడ్డించేవారు ఏమో కదా. నీకు ఎందాకే చెప్పాను కదరా నేను ఉన్నాను అని. మళ్ళీ అనాథ అంటావేంట్రా సొంట? సారీ బామ్మ, అలవాట్లో పొరపాటుగా అనేసానులే. సరే, కడుపు నిండా తిన్నానుగా, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకో. నేను బాగా అలిసిపోయాను. కాస్త అలా నడుము వాలుస్తాను. ఇలా మరుసటి రోజు ఉదయం ఏంటి, ఈ ఇల్లంతా ఇంత సువాసనగా ఉంది? అసలు ఇది నా ఇల్లేనా? ఇంతకీ ఈ బామ్మ ఎక్కడుంది? బయట ఉందా? బామ్మ, ఈ ముగ్గు నువ్వే వేసావా? అవునరా మనవడా, ఏం బాగాలేదా? నీలాగే చూడముచ్చటగా ఉంది బామ్మ. దీపం అగరబత్తులతో ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఇది కూడా నీ పనేనా? అవునరా మనవడా, పొద్దున్నే లేచి దీపం పెట్టి నీకోసం కొబ్బరి చట్నీ ఇడ్లీలు చేసి పెట్టాను. వెళ్ళి తిను. నువ్వు రా బామ్మ, ఇద్దరం కలిసి తిందాం. నేను తులసి కోటకు నీరు పోసి రావాలిరా. ఈ ముగ్గు కూడా పూర్తి చెయ్యాలి. నువ్వు వెళ్ళి తిను. నీకు ఆలస్యం అవుతుందిగా, నేను వచ్చి తింటానులే. సరే బామ్మ. ఇలా కొంత సమయం గడిచింది. ఏరా మనవడా, ఇడ్లీలు ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? తిన్నాను బామ్మ. అవి ఇడ్లీలా ఎంత మెత్తగా ఉన్నాయి. నీ చేతిలో ఏదో మాయ ఉందే బామ్మ. అలాగే కదా నన్ను బురిడి కొట్టించావు. నిన్ను బురుడి కొట్టిస్తే నాకేం వస్తుందిరా మనవడా? అంతే కదా మరి. లేకపోతే ఎందుకు నా ఇంటికి వచ్చావు? నీ గురించి ఏమీ చెప్పకుండా దాస్తున్నావు. చెప్పడానికి ఏముంటుందిరా మనవడా? నాకు ఎవ్వరూ లేరు. బాధపడకు బామ్మ. దేవుడు మనిషికి కావాలనే ఒక్కొక్కరికి ఒక్కో బాధ పెడుతుంటాడు. ఒక్కసారి బాధ పెడితే ఇంకోసారి బాధ పెడతాడు. ఏంటి బామ్మ, ఏం అర్థం కాలేదా? అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఏదో బాగుంది కదా అని చెప్పాను అంతే. అవన్నీ సరే కానీ ఇన్ని పనులు ఒక్కదానివే ఎలా చేశావు?
నాకు ఇవన్నీ అలవాటే లేరా. నేను పనులు నేర్చుకున్నప్పటికీ నువ్వు మీ అమ్మ కడుపులో కూడా పడి ఉండవు. నువ్వు నా గురించి ఆలోచించింది చాలులే గాని ఆఫీసుకు వెళ్ళరా, ఆలస్యం అవుతున్నట్లుందిగా. అది సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని నీకెలా తెలుసు? రెడీ అయ్యావుగా, ఆఫీస్కే అనుకున్నారా? ఏం కాదా? కాదు బామ్మ, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు అక్కడికి ఎందుకురా? వాడికి ఆరోగ్యం బాగలేదు బామ్మ. వాడిని పలకరించి అట్నుండి అటే ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఎన్నాళ్ళు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, చిన్నప్పటి నుండి నా కష్ట సుఖాలలో ఉన్నవాడు. వాడు ఒక్కడే నా బెస్ట్ ఫ్రెండ్. నేను మళ్ళీ వచ్చేసరికి రాత్రి 7 అవుతుంది. సరేనా? అదేంటి 7 వరకు ఆఫీసులోనేనా? ఏం చేస్తావురా? మరి మొన్న సాయంత్రం 4కే వచ్చినట్లున్నావు. తప్పదు బామ్మ, ఆఫీసు ఇక్కడికి చాలా దూరం. మొన్నంటే తలనొప్పిగా ఉంది అని మధ్యాహ్నం ఆఫీసులో సెలవు పెట్టి అలా గాలి కోసం అని తిరుగుతూ ఉంటే నీ దగ్గర ఇరుక్కుపోయా. ఏం జరిగినా అంతా మన మంచికే లేరా మనవడా. ఏం జరగాలి అని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. సరే బామ్మ, నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త. నా మాటకేం గాని నువ్వు దిక్కులు చూసుకుంటూ వెళ్ళకు. లేకుంటే మళ్ళీ ఇల్లంతా బామ్మలతో నిండిపోయి శత్రంలా తయారవుతుంది. మళ్ళీ ముసలి వాళ్ళని ఎందుకు గుద్దుతాను? నువ్వు చాలవా? అలా గుద్దితే ఇంటికే వస్తారని తెలిస్తే ఓ మంచి అందమైన అమ్మాయిని గుద్దుతాను, కానీ నీలా ముసలవ్వాలని నేనెందుకు గుద్దుతాను చెప్పు? ఏంటిరా ఏదో అంటున్నావు? ఏంటి కదా? ఏం లేదులే బామ్మ, వెళ్ళొస్తాను. ఇలా కొంతకాలం గడిచింది. ఏంటి ఈ ముసలిది ఇల్లంతా ఎంత వెతికినా కనిపించడం లేదు? ఎటు వెళ్ళింది? కొంపదీసి ఈ కొంప వదిలి వెళ్ళిపోయిందా ఏంటి? పోతే పోయిందిలే, అంతా మన మంచికే. అయినా బామ్మ ఇన్ని రోజులు ఇంటిలో ఉంటే ఎంత సరదాగా ఉండేది. రేయ్ మనవడా అని ఎంత ఆప్యాయంగా పిలిచేది. నాకు కొసరి వడ్డించేది. నాకు సమయానికి అన్ని అవసరాలని చూసేది. ఇప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? నా మాటలకు ఏమైనా బాధపడిందా ఏంటి? ఎందుకైనా మంచిది, ఒకసారి బయట కూడా వెతికి చూద్దాం. అలా రమేష్ ఎంత వెతికినా బామ్మ కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది ముసలిది? పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? కానీ బామ్మ ఎవరు అంటే ఏం చెప్పను. బామ్మ ఎక్కడికి వెళ్ళిపోయో? నన్ను మళ్ళీ ఒంటరివాడిని చేసేసావు కదా అని బాధపడుతూ ఇంటికి వెళ్తాడు రమేష్. బామ్మ ఎక్కడికి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? అయినా చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవడమేనా ముసలిదానా? ఎందుకురా అంత భయం? నేను ఏమైనా పడుచు పిల్లనా భయపడడానికి? రోజులు అలాంటివి లే బామ్మ. పడుచు పిల్ల, చిన్నపిల్ల, ముసలావిడ అని చూడడం లేదు. చెట్టుకు చీర కట్టినా వదిలిన మృగాలు ఉన్నారులే. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకు. నీకేం కావాలన్నా నాకు చెప్పు, సరేనా? సరేలే కానీ ఏమైనా తిన్నావా? లేదు బామ్మ, నువ్వు కనపడకపోయేసరికి ఎంతో భయం వేసి నేను వెతుకుదామని అలా బయటకు వచ్చాను. అయ్యో సరే పద తిందు గాని. ఇలా కొంత సమయం గడిచింది. ఏరా మనవడా, ఇందాక అంతలా భయపడ్డావు? ఏమో బామ్మ, ఎవరూ లేరని బాధపడుతూ ఉంటే భార్య రావాల్సిన సమయంలో బామ్మవి నువ్వు వచ్చావు. ఎందుకో నువ్వు కనపడకపోయేసరికి దిగులుగా అనిపించింది. ఎందుకురా అంత ప్రేమ నాపై? ఎండుటాకునే ఎన్నాళ్ళు ఉంటానో, ఎప్పుడు రాలిపోతానో తెలీదు. అలా అనకు బామ్మ. సరేలేరా, తొందరగా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎందుకు? నువ్వు ఉన్నావుగా, నిన్నే చేసుకుంటానులే, సరేనా? నన్ను ఏం చేసుకుంటావురా మనవడా? ఏమో బామ్మ, నువ్వు బామ్మవంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. జుత్తు నెరవలేదు, పళ్ళు రాలేదు, చర్మం ముడతపడలేదు. అది ఎలా సాధ్యం చెప్పు? చాలేరా నీ మాటలు, నాకు నిద్ర వస్తుంది. లేవరా, నేను వెళ్ళి పడుకుంటాను. లేదు బామ్మ, నీ ఒడిలో చాలా ప్రశాంతంగా ఉంది. నేను కాసేపు నీ ఒడిలో పడుకుంటాను. అలా గాఢ నిద్రలో జారుకున్న రమేష్కు బామ్మ ముద్దు పెడుతుంది. దీంతో మెలుగు వచ్చిన రమేష్, నువ్వు ఇప్పుడు ఏమైనా చేసావా? లేదురా, ఏమైంది? లేదులే, ఏం కాలేదు. సరే నాయనా, నేను పోయి పడుకుంటా. అంటే బామ్మకి కూడా నాకు తనపై ప్రేమ పుట్టినట్టే నాపై తనకి కూడా ప్రేమ పుట్టిందంటవా? వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా బాగుంది. ఇలా మరుసటి రోజు ఉదయం, బామ్మ తొందరగా రా. ఎందుకురా అంత హడావిడి? అవును, ఈ అబ్బాయి ఎవరు? బామ్మ, ఇతనే నా ప్రాణ స్నేహితుడు నీరజ్. బాగున్నారా బామ్మగారు? బాగున్నా బాబు. నువ్వు కులాసయ్యేనా?
కులాసయ్య బామ్మగారు. అరే రమేష్, ఎందుకురా హడావిడిగా రమ్మన్నావు? ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? సర్ప్రైజ్ నీ ఒక్కడికే కాదురా, మీ ఇద్దరికీ సర్ప్రైజ్నే. అవునా, ఏంట్రా అది? నేను బామ్మని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానురా. ఏంటి? రమేష్ మాటలు విన్న నీరజ్ బామ్మ ఆశ్చర్యపోతారు. రే రమేష్, నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా ఏంట్రా? పోయి ఈ 60 ఏళ్ల ముసలావిడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నిజంరా నీరజ్, నేను బామ్మని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసి చిన్నప్పటి నుండి కష్టసుఖాల్లో నువ్వే నాకు తోడుగా ఉన్నావురా. అందుకే నీ ముందే నా ప్రేమను చెప్పాలని రమ్మన్నాను. నువ్వే దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి జరిపించాలిరా. మా పెళ్లికి పెళ్లి పెద్దవి నువ్వేరా. రే రమేష్, నువ్వు చెప్పిన మాటలు వింటే మతిపోయేలా ఉందిరా. ఈ పెద్దావిడ పెళ్లికి నేను పెద్ద దిక్కుగా ఉండాలా? నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నీతో ఉంటే నాకు పిచ్చి పెట్టేలా ఉంది. నేను వెళ్ళొస్తారా, రేపు ఆఫీసులో కలుసుకుందాం. బామ్మ, వాడు అలాగే అవుతాడులే గాని సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోలేడు వెధవ. సరేలే కానీ నీ పేరు చెప్పు బామ్మ, కార్డులు కొట్టించాలి కదా. నా పేరు మంగమ్మ. నా వయసు 60. సరే, రాత్రికి వచ్చినప్పుడు పెళ్లి కార్డులు తెస్తాను. బాయ్ మంగ డార్లింగ్. హలో ప్రణవి గారు. హలో, హాయ్ రమేష్ గారు, మీరేంటి ఇక్కడ? నాకు పెళ్లి కుదిరింది. 2 రోజుల్లో పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. అవునా, పెళ్లి కూతురు ఎవరు? మంగమ్మ, వయస్సు 60. నా డార్లింగ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. ఏంటి, 60 ఏళ్ళ ముసలావిడిని పెళ్లి చేసుకుంటున్నారా? అది కూడా లవ్ మ్యారేజ్. అసలు ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకా బీపీ షుగర్లు ఏం రాలేదు. పిచ్చి అయితే అస్సలు రాలేదు. మీరు మాత్రం పెళ్లికి ఖచ్చితంగా రావాలి. విచిత్ర పెళ్లి కదా, తప్పకుండా వస్తాను. మళ్ళీ మిస్ అయిపోతే అలాంటి పెళ్లి చూస్తానో లేదో. ఇంతలో చీకటి పడుతుంది. ఏం బామ్మ, ఏం చేస్తున్నావు? ఏంటి బామ్మ, నాతో మాట్లాడవా ఏంటి? రే రమేష్, నువ్వు చేసేది ఏమైనా బాగుందా? పొద్దున్న నువ్వు చెప్పిన దానికి ఏం మాట్లాడలేక అలా బొమ్మలా నిలబడిపోయాను. అయినా నాతో పెళ్ళేంటి? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? నా వయస్సు 28, నీ వయస్సు 60, అంతేగా. చక్కగా కొందనపు బొమ్మలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఈ ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? నీకేమైనా మతిపోయిందా? నీకేం తక్కువ బామ్మ? ఉదయాన్నే 4 గంటలకు లేస్తావు, ఇల్లు శుభ్రం చేస్తావు, ముగ్గులు పెడతావు, పూజ చేస్తావు. నాకేమిష్టమో తెలుసుకొని రకరకాల వంటలు చేసి ప్రేమగా ముద్దలు కలిపి పెడతావు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నేను ముసలిదాన్ని, నాతో పెళ్ళేంటిరా మనవడా? సరే, నేను ఒక్కటి అడుగుతా, చెప్తావా బామ్మ? ఏంటిరా అది? మొన్న నేను నీ ఒడిలో పడుకుంటే నాకు ముద్దెందుకు పెట్టావు? నేనా నీకు ముద్దు పెట్టానా? లేదే. మాట మార్చక బామ్మ, నువ్వు ముద్దు పెట్టడం నేను గమనించాను. సరే, పెడితే పెట్టాను. దానికే ముసలిదానికి పెళ్లి చేసుకుంటావా? దానికి కాదులే బామ్మ. మరి నేను నిన్న నీకంటే ముందే నిద్రలేచాను. నీ రూమ్లో జరిగిందంతా నేను చూశాను. బాబు రమేష్, నువ్వు లేకుండా నేను బతకలేను. మరి ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, కానీ ఉన్నన్ని రోజులు నీతో ఉండి నీ చేతిలో ప్రాణం విడిచి వెళ్ళిపోతే చాలు. అలా నా ఫోటో దగ్గర ఏడ్చావా లేదా? నిజమా కాదా? అవును. మరి నాపై అంత ప్రేమ పెట్టుకున్నదానివి ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే వద్దు అంటావేంటి? మనం అడవిలో కాదురా, ప్రజల మధ్య ఉంటున్నాం. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు మన ఇష్టాన్ని వదులుకోవాలి? అలా కాదురా రమేష్. బామ్మ, ఇంకా బామ్మ ఏంటి? పిలుపు మార్చాలి. మంగా డార్లింగ్, నువ్వు ఏం భయపడకు, నేనన్నీ చూసుకుంటాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. నాయనా, పెళ్ళి మొదలు పెడదాం. ఇంకా గంట సమయం ఉంది. ఇంతకీ వధువు వరుడు ఎక్కడా? ఇదిగోండి పంతులు గారు, వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఏంటి నాయనా, అతగాడి వయసు చూస్తే 28, ఆవిడ వయసు చూస్తే చచ్చిపోయిన మా అమ్మమ్మలా ఉంది. అవును పంతులు గారు, అయితే పెళ్లి చేయరా ఏంటి? మేమిద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుంటున్నాం. మీకేంటి బాధ? నాకేం బాధ నాయనా, చేస్తాను. నాకు సంభావన వస్తే చాలు. అయినా కలికాలం, ఏం చేస్తాం? వెళ్ళండి నాయనా, అన్ని ఏర్పాట్లు అయ్యాక పిలుస్తాను. ఇలా కొంత సమయం గడిచింది. ప్రణవి గారు వచ్చారా?
చాలా సంతోషం. రాకుండా ఎలా ఉంటాను రమేష్ గారు? అసలే వింత పెళ్లి కదా, చూడాలని చాలా ఆతృతగా ఉంది. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. థ్యాంక్స్ ప్రణవ్ గారు. అదంతా సరే కానీ ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ రమేష్ గారు? అదిగో వస్తుంది. నాయనా ముహూర్తానికి సమయం అవుతుంది, తొందరగా రండి. పంతులు గారు 10 నిమిషాలు. ప్రణవి, బామ్మ మీరు కాస్త వస్తారా? మీతో కాస్త పని ఉంది. ఇలా కొంత సమయం గడిచింది. రమేష్కు బామ్మకు పెళ్లి జరుగుతుంది. కర్మరా బాబు, వీడికి ఏం పిచ్చి పెట్టిందో ఏంటో, ముసలిదాన్ని పెళ్లి చేసుకుని మురిసిపోతున్నాడు. సరేరా, మేము వెళ్ళొస్తాం. ఆగండ్రా, మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇంకా ఎన్ని సర్ప్రైజులు రా, దీనికే తేలికోలేకపోతున్నాను. ఇప్పటికే మీ జంటని చూడలేక చచ్చిపోతున్నాం. మీరే చూస్తారుగా. ప్రణవి, ఆ సర్ప్రైజ్ నువ్వే రివీల్ చెయ్యి. రమేష్ చెప్పిన మాటలు విన్న నీరజ్ చాలా ఆశ్చర్యంగా ప్రణవిని మరియు బామ్మని చూస్తూ ఉండిపోయాడు. ఏంటిరా నీరజ్, ఎలా ఉంది నా సర్ప్రైజ్? రే రమేష్, వీళ్ళిద్దరూ ట్విన్సా? కాదురా, తను మా నాన్నమ్మ, ఈమె నా మరదలు ప్రణవి. ఏంటిరా నాన్నమ్మేంటిరా అంత యంగగా ఉంటేను? అవునరా, ఎన్నాళ్ళు ఎవరూ లేకుండా అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలీదు మన ఇద్దరికి. కానీ నెల క్రిందట ప్రమీల నా దగ్గరకు వచ్చింది అని జరిగిందంతా చెప్పసాగాడు రమేష్. హలో, హాయ్ రమేష్ గారు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. కాస్త మీతో మాట్లాడచ్చా? ఎవరు మీరు? నాతో ఏం మాట్లాడాలి? నా పేరు ప్రణవి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అండి రమేష్ గారు. మీకు కూడా నేను నచ్చితే చెప్పండి. వాట్? ఏం మాట్లాడుతున్నారు? ముక్కు ముఖం తెలియని అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే లొంగిపోయి సరే అంటూ కుక్కపిల్లల నీ వెంటే తిరుగుతా అనుకుంటున్నారా? అయ్యో రమేష్ గారు, నేను నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి. కానీ నాకు ఈ ప్రేమ దోమ అంటే నమ్మకం లేదు. ఏంటి పోనీలే అని నెమ్మదిగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు? చెప్తున్నాను కదా లవ్ చేస్తున్నా అని, నువ్వు కూడా చెయ్యాలి, తప్పదు. ఏయ్ ఏంటి పోనీలే ఆడపిల్లవని నెమ్మదిగా మాట్లాడుతుంటే చెట్టంత మగాడిని ఎదురుగా పెట్టుకొని మీదికి వస్తున్నావు రౌడీలాగా? నన్నే ఇంత మాట అంటావా? బెట్ వేసి చెప్తున్నా, నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చి ప్రణవి నన్ను పెళ్లి చేసుకోవా అని బతిమాలేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు ప్రణవియే కాదు. వెళ్ళవమ్మా, వచ్చిందండి పెద్ద అందగత్తె ఇంద్రలోకం నుండి. నీ పప్పులు ఏం ఉడకవు నా దగ్గర, వెళ్ళు. అది చూద్దాం. అలా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే బామ్మ నా కంట పడింది. ఈవిడ్ని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే ప్రణవి గుర్తుకు వచ్చింది. కానీ ప్రణవి ప్రేమకి అనురాగానికి తన ప్రేమలో పడిపోయాను. అంటే నువ్వు ప్రేమించింది బామ్మను కాదా? అవునరా నీరజ్, నిన్ను బకరా చేద్దామని బామ్మతో ప్రేమ పెళ్లి అని చెప్పాను. రే రమేష్, నువ్వు ఒక ముసలావిడిని ప్రేమించి పెళ్లి అన్నావని నేను చాలా బాధపడుతుంటే నన్ను బకరాని చేస్తావా? పోనీలేరా, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. మీకు కూడా సిస్టర్. ఏమైంది సిస్టర్ అలా చూస్తున్నారు? ఏమైంది? నీరజ్ అన్నయ్య, రమేష్ మిమ్మల్ని నిజంగానే బకరాని చేస్తున్నాడన్నయ్య. ఏంటి సిస్టర్? అవునన్నయ్య, రమేష్ మీకు సగమే చెప్పాడు, మిగతా సగం మింగేశాడన్నయ్య. అనుకున్నా వీడు ఇలాంటిది ఏదో చేసే ఉంటాడని. నేను టెన్షన్ పెడితే వీడికి ఎంత హ్యాపీనో. ఆ మిగిలిన కథ మీరు చెప్పండి సిస్టర్. లేదు లేదన్నయ్య, మిగిలిన సగం కూడా రమేషే చెప్తాడు. రమేష్ ఏం జరిగిందో చెప్పు. ప్రణవి, ఇప్పుడు అవన్నీ అవసరమా? నాకు అవసరం లేకపోవచ్చు, కానీ నీరజ్ అన్నయ్యకుంది. పాపం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక తల బద్దలయ్యేలా ఉంది అన్నయ్యకి. అవునరా బాబు, అసలు ఏమైందో చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదురా, చెప్పు. చెప్తాలేరా, అంత టెన్షన్ పడకు. చెవులు పెద్దవి చేసుకుని విను. ఏంటి, తను నా ఇంటిలో బామ్మ రూపంలో నన్నే ప్రేమలో పడేసి ఇప్పుడు పెళ్లికి రమ్మని అనగానే నాకు ఏం తెలియదు అన్నట్టుగా సరే వస్తానంటుంది. వింత పెళ్లి అంటుంది, బాగా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు లాంటివి ఇవ్వచ్చు. ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి తెలుసుకుంటే పోలే. ఏంటండి రమేష్ గారు, నా వెంట పడుతున్నారు? ఏమైంది? ఇలా ఒక అమ్మాయి వెంట పడ్డం తప్పనిపించడం లేదా? అవునా, మారు వేషంలో నా వెంటపడి మరీ నా ఇంటికి వచ్చినప్పుడు లేని తప్పు ఇప్పుడు నేను నీ వెంట పడితే వచ్చిందా ప్రణవి? నేను మీ ఇంటికి మారువేషంలో వచ్చానా? ఏంటి రమేష్ గారు, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? లేక కల ఏమైనా కంటున్నారా? అబ్బా, ఏం నటిస్తున్నావు తల్లి. సావిత్రిని మించిపోదామనే. అయినా ఆ రోజు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు సరిగ్గా చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇదొక కొత్త నాటకమా? అయినా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల వెనకాలే వచ్చి ఇలా ఇబ్బంది పడటం ఏం బాగోలేదు రమేష్ గారు. మర్యాదగా ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి.
నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్ళాలంటే నాకు ఒక ముద్దు కావాలి. నా ముద్దు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఏంటి ముద్ద? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఎక్కువ చేసావంటే చెంప పగులుద్ది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే గట్టిగా అరిచి అందరినీ పిలుస్తాను. వద్దులే తల్లి, నువ్వు పిలిచినా పిలుస్తావు. నీకు ఆ టాలెంట్ ఉందిలే. సరే వెళ్ళు, నీ సంగతి తర్వాత చూసుకుంటాలే. ఇలా కొంత సమయం గడిచింది. ఇదేంటి బామ్మ, అదే ప్రణవి ఇక్కడ ఉంది? మరి ఒక అరగంట క్రితమే కదా తనతో మాట్లాడాను. ఇంతలోనే గెటప్ మార్చి ఇంటిలో ఏం తెలియనట్టుంది. అయినా అంత డబ్బున్న అమ్మాయి సొంతంగా కారు ఉండదా ఏంటి? నా పిచ్చి కాకపోతే. అలా ప్రణవినే బామ్మ వేషంలో నా ఇంటిలో ఉంది అనుకునే తనని పెళ్లి చేసుకుందామని నీతో చెప్పాను. కానీ ప్రణవి ఎప్పుడైతే పెళ్లికి వచ్చిందో అప్పుడే నాకు మతిపోయినట్లయింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళాను. ఏయ్ మెంటల్, ఏంటి ఈ గెటప్ లో వచ్చావు? గెటప్ పెట్టి రమేష్ గారు, మీరు పిలిచారని కదా పెళ్లికి వచ్చాను. అయినా నేను నార్మల్ గానే ఉన్నాను కదా, గెటప్ అంటారేంటి? ఏంటి, నువ్వు నార్మల్గానే ఉన్నావా? సరే, నీతో మాట్లాడాలి ఒకసారి. బామ్మ ఇక్కడ ఉందేంటి? ప్రణవి, నువ్వే కదా బామ్మ వేషంలో వచ్చావు. నేను బామ్మ వేషంలో రావడం ఏంటి రమేష్? అయినా అంత అవసరం నాకేంటి? అదేంటి ప్రణవి, బామ్మ నువ్వు ఒకేలా ఉండేసరికి నువ్వే నీ ప్రేమను గెలిపించుకోవడానికి బామ్మ గెటప్లో మా ఇంటికి వచ్చావు అనుకున్నాను. అందుకే బామ్మ గెటప్లో ఉన్నది నువ్వే అనుకుని నిన్ను ప్రేమించాను ప్రణవి. అదంతా నాకెందుకు రమేష్ గారు? మీరు ఎవరిని ప్రేమిస్తే నాకేంటి, ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి? నన్ను కాదు అనుకున్నాక మీరు ఏ ఈట్లో దూకినా నాకు సంబంధం లేదు. మీరు పెళ్లికి పిలిచారు, నేను వచ్చాను, అంతే. అలా అనకే బంగారం, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. మీ ఇద్దరూ కావాలనే నన్ను ఇరికించారని. ప్రణవి, ఇంకా ఏడిపించింది చాలు, నిజం చెప్పు. పాపం రమేష్ బాగా బాధపడుతున్నాడు. సరేలే బామ్మ. రమేష్ తను మా బామ్మ. మేము ఇద్దరం కావాలనే ఇలా చేసాం. నువ్వు నా ప్రేమను కాదన్నావు కదా, అందుకే నేను ఇలా బకరణ చేసాం. ఆ రోజు నువ్వు నో చెప్పి వెళ్ళిపోయాక అని జరిగిందంతా చెప్పసాగింది ప్రణవి. అమ్మా ప్రణవి, ఏంటమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అదే లేదు బామ్మ, నేను బాగానే ఉన్నానే. నేను నీ బామ్మనే, నువ్వేంటో నాకు తెలీదా? చెప్పమ్మా, ఏమైంది? బామ్మ, నేను రమేష్ అనే అబ్బాయిని ప్రేమించాను అని జరిగిందంతా చెప్పసాగింది ప్రణవి. అలా ఛాలెంజ్ చేసి వచ్చాను బామ్మ. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నాకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం బామ్మ. ఓసి పిచ్చిదానా, అంతేగా, నేను ఉన్నాను కదా, నేను ఒప్పిస్తానే. నేను చెప్పినట్లు చెయ్యు, తనే ఒప్పుకుంటాడు. అలా బామ్మ మీ ఇంటికి వచ్చింది. అంటే నేను ప్రేమించింది బామ్మనా? దేవుడా, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ముహూర్తంకి టైం అవుతుంది. నువ్వు తొందరగా రెడీ అవ్వు ప్రణవి. నేనెందుకు రెడీ అవ్వాలి? ఎందుకు ఏంటి? పెళ్లికి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. మీరు ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పింది ఎవరికి? బామ్మకే కదా. సో తన్నే పెళ్లి చేసుకోండి, తను ఎలాగో సిద్ధంగా ఉంది కదా. ఈ టైంలో ఆడుకోకు ప్రణవి. నేను బామ్మని ప్రేమించలేదు, బామ్మలా నువ్వు వచ్చావు అనుకుని ప్రేమించాను. అంటే నిన్నే ప్రేమించాను. ఏంటి, ఏమన్నావో మళ్ళీ చెప్పు. సరే, నువ్వే గెలిచావు. నా ఈగోని పక్కన పెట్టి చెప్తున్నా, ఐ లవ్ యూ ప్రణవి. నన్ను పెళ్లి చేసుకో బంగారం, ప్లీజ్. మనవాడా, నన్ను క్షమించు బామ్మ. ప్రణవి అనుకుని నీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే. బాబు మనవడా, నువ్వు నా బంగారు కొండవిరా. అయినా మీ ఇద్దరికి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటి బామ్మ అది? ఈ చెయ్యిని చూసావా? ఇది నా చిన్నప్పటిది. నా వాళ్ళకు గుర్తుగా దీనిని దాచుకున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా దీనిని నమ్ముకోలేదు. అయినా ఇది నీ దగ్గరికి ఎలా బామ్మ? దీనిని చూసాకే నాకు నువ్వు నా మనవడివి అని తెలిసిందిరా. అమ్మ ప్రణవి, ఇతను మీ బావ రేవంత్ అమ్మ. చిన్నప్పుడే తప్పిపోయాడని చెప్పానుగా. ఏంటి బామ్మ నువ్వు చెప్పేది? తిను మన రేవంత్ బావా? మరి నాకెందుకు చెప్పలేదు? ఏంటి బామ్మ, ఏం మాట్లాడుతున్నారు? అవునరా, నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. వారికి గుర్తుగా నేను ఈ గొలుసుని చేయించాను. ఒక రోజు జాతరకి తీసుకువెళితే అక్కడ నువ్వు తప్పిపోయావు. నిన్ను వెతకని ఊరంటూ లేదు, నీ కోసం ఏడవని రోజంటూ లేదురా. నాకు ఈ చెయ్యిను నీ మెడలో కనపడేసరికి నా ఆనందానికి అంతు లేదు. అందుకే ఆ రోజు నీ ఫోటో దగ్గర బాధపడ్డాను. నేను నీకు సొంత నాన్నమ్మనిరా. అందుకే ఆ రోజు ముద్దు కూడా పెట్టాను నాయనా. అంటే నేను మీ మనవడినా బామ్మ? ప్రణవి నా మరదల. నేను అనాథని కాదన్నమాట. నాకు అందరూ ఉన్నారన్నమాట. అత్త, మామయ్య, బామ్మ, పిన్ని, బాబాయ్, ప్రణవి. మరి నాకెందుకు ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు బామ్మ? రమేష్ రేవంత్ అనే విషయం నా దగ్గర ఎందుకు బామ్మ దాచావు?
చెప్పి ఉంటే నా మనవడితో ఎన్నాళ్ళు ఎంత ప్రేమని ఆనందాన్ని మమకారాన్ని పొందేదాన్ని కాదేమో. వాడు నేను పెంచిన విధంగా ఉన్నాడా లేడా అని తెలుసుకుందాం అనుకున్నాను. అందుకోసమనే చెప్పలేదే మనవరాలా. ఇదిరా నీరజ్ జరిగింది. కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ప్రణవ్ని బామ్మ గెటప్లోకి, బామ్మని ప్రణవి గెటప్లోకి మార్చాను. ఇప్పుడు నేను తాళి కట్టింది బామ్మ గెటప్లో ఉన్న ప్రణవికి. ఏమైతే ఏంటిరా, బామ్మతో ప్రేమాయణం సాగించి బొట్ట బొమ్మ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పోనీలే, నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. ఎన్నాళ్ళు ఒంటరిగా బతికం, నీకైనా ఒక కుటుంబం ఉందిగా, సంతోషం రా. అదేంటిరా మనవడా, నువ్వు నా మనవడివే, నాకు 2 మనవళ్ళు. థ్యాంక్స్ బామ్మ. రే మామ, నీ పెళ్లితో నాకు ఒక అందమైన కుటుంబాన్ని ఇచ్చావురా. థ్యాంక్స్ రా. అయినా జాగ్రత్తరా, ఒకరికొకరు సేమ్ ఉన్నారు. ఒకరు అనుకుని ఇంకొకరితో కమిట్ అవ్వగలవు. రే నీరజ్, ఏదో తమాషాకి అన్నాలేరా. అయినా మీరు అచ్చం ప్రణవికి అక్కలానే ఉన్నారు. విన్స్ అన్నా నమ్మేస్తారు. అలా ఎలా బామ్మ 60 ఏళ్ల వయసులో? మా పాతకాలం ఆహారం, రోజు కొంత వ్యాయామం, దానికి తోడు మేకప్ వేసి జుత్తుకు రంగు వేశాన్రా. నీకు అలా అనిపిస్తుందంతే. ఏదైనా మీరు గ్రేట్ బామ్మ. ఇలా కొంత సమయం గడిచింది. ప్రణవి నా బంగారం, దాదా ఒక ముద్దు పెట్టుకో నీ భర్తకి. రేయ్ మనవడా. బామ్మ నువ్వు ప్రణవి అనుకున్నా, క్షమించు బామ్మ. బావా, నేనే ప్రణవిని. ఊరికే బామ్మలా మాట్లాడానంతే. నిన్ను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.